11 SSC ఎగ్జామినేషన్ లో ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. A man traveled from a place A to B at 30 km per hour, B to C 45 km per hour. The average speed for the total journey 40 km per hour ఇచ్చారు. రేషియో ఆఫ్ ది డిస్టెన్స్. ఓకే, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. A, B, C. డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు. A నుంచి B కి జర్నీ చేసేటప్పుడు స్పీడ్ వచ్చేసరికి 30 km per hour. B నుంచి C కి జర్నీ చేసేటప్పుడు స్పీడ్ వచ్చేసరికి 45 km per hour. టోటల్ జర్నీ చేసేటప్పుడు యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 40 km per hour. సో డిస్టెన్స్ అంతా మనకు తెలియదు కాబట్టి ఏ నుంచి బి కి డిస్టెన్స్ x కిలోమీటర్ అనుకుందాం, బి నుంచి సి కి డిస్టెన్స్ వచ్చేసరికి y కిలోమీటర్స్ అనుకుందాం. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? బేసిక్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చారు మనకి? 40 km per hour ఇచ్చారు. టోటల్ డిస్టెన్స్ అంటే ఏ నుంచి బికి x కిలోమీటర్ తెలుసు, బి నుంచి సి కి y కిలోమీటర్స్ అని తెలుసు, అంటే x ప్లస్ y అవుతుంది డివైడెడ్ బై టైం. ఇక్కడ ఏ నుంచి బికి జర్నీ చేసేటప్పుడు టైం ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే మనకి x అని తెలుసు, స్పీడ్ ఏమో 30 km అని ఇచ్చారు. డిస్టెన్స్ ఇక్కడ y తెలుసు, స్పీడ్ ఏమో 45 km ఇచ్చారు. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఈక్వేషన్. న్యూమరేటర్ ఇలాగే ఉంటుంది, డినామినేటర్ లో 30 × 45, ఇక్కడ 45x ప్లస్ 30y. ఈక్వేషన్ ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే 45x ఈక్వల్ టు 15y డివైడెడ్ బై y ఈక్వల్ టు 15 డివైడెడ్ బై 45 అంటే 1:3 వస్తుంది. రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ 1:3. ఫైనల్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.